శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుదేవదత్త. ఈరోజు గురు పౌర్ణిమ యొక్క విశిష్టమైన కథని ఈ వీడియోలో తెలుసుకుందామండి. అయితే గురు పౌర్ణిమని వ్యాస పౌర్ణిమ అని ఎందుకు పిలుస్తారు, దాని వెనకాల ఉన్న కథ, పురాణ కథ ఏమిటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ కథ ద్వాపర యుగం నాటిది. ద్వాపర యుగంలో ఒక ద్వీపంలో ఒక చిన్న బాలకుడు జన్మించాడు. ఆ బాలకుడి యొక్క తండ్రి పరాశర మహర్షి, తల్లి మత్స్యకన్య అయిన సత్యవతి. ఈ చిన్న బాలకుడి పేరు కృష్ణ ద్వైపాయన్ వ్యాస మహర్షి. ద్వైపాయన్ అని ఎందుకు వచ్చింది అని అంటే, ఈయన ఒక ద్వీపంలో జన్మించాడు కాబట్టి ద్వైపాయన్. మళ్ళీ ఈయన వర్ణము కృష్ణవర్ణంలో ఉంటుంది కాబట్టి ద్వైపాయన కృష్ణ. మళ్ళీ ఆయన వేదాలని రాశాడు కాబట్టి వ్యాస మహర్షి అయ్యాడు. అయితే వేదాలు రాను రాను కాలంలో వేదాలనేవి మానవుడు చదవడానికి, అర్థం చేసుకోవడానికి ఎంతో కష్టమవుతుంది అని గ్రహించి వేదాలని 4 భాగాలుగా విభజించారు వ్యాస మహర్షి. వాటి పేర్లు ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము మరియు 18 పురాణాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, మహాభారతము ఇలాంటివి ఎన్నో రచనలు ఆయన చేయడం జరిగింది. కానీ ఆ వ్యాసుడికి ఇన్ని ఉపనిషత్తులు, ఇన్ని గ్రంథాలు, ఇన్ని పురాణాలు రాసినా కానీ ఏదో లోటు. ఆ లోటు ఏమిటో ఆ వ్యాస మహర్షికి అర్థం కావడం లేదు. ఆయన ఒకరోజు ఎప్పటిలాగానే ప్రాతకాలాన్ని నదీ స్నానానికి బయలుదేరారు. అక్కడ నదీ స్నానం చేస్తూ కూడా అదే ఆలోచిస్తూ ఉన్నారు. నాలో ఏదో లోటు ఉంది, అది ఏమిటి అని ఆలోచిస్తూ ఉన్నారు. ఆ సమయంలో అక్కడికి దివ్య తేజస్సుతో కూడిన ఒక మహానుభావుడు వచ్చాడు, ప్రసన్నమయ్యాడు. ఆయన ఎవరో కాదు, సాక్షాత్తు నారద మహర్షి. 4 దిక్కుల వెలుగులతో వెలిగిపోతూ వచ్చాడు నారద మహర్షి. నారద మహర్షిని చూడగానే వ్యాస మహర్షికి ఎంతో ఆనందం వేసింది. ఆకలితో ఉన్న పిల్లవాడి దగ్గరికి అమ్మ వచ్చినట్లుగా అనిపించింది. నారదమునిని వ్యాసుడు లోపలికి ఆహ్వానం పలికి తీసుకొని వచ్చాడు. అప్పుడు నారదముని, ఏమిటి నాయన, ఇన్ని ఉపనిషత్తులు రాశారు, ఇన్ని గ్రంథాలు రాశావు, ఇన్ని వేద పఠనాలు రాశావు, మళ్ళీ అయినా నీ మొహంలో ఎందుకు ఇంత కలత అని అడుగుతాడు. అది విన్న వ్యాసుడు, నారదముని వ్యాసుడి యొక్క గురువు, ఇంకా గురువు పాదాలపై పడిపోతాడు. వ్యాసుడు అంటాడు తన గురువుతో, నారదమునితో, హే గురువు, మీరన్నది నిజమే, సత్యమే. నేను ఇన్ని ఉపనిషత్తులు రాశాను, కానీ నాకు ఎందుకో కలత అంటాడు వ్యాస మహర్షి. అవును, నిజమే అని చెప్పి, హే ప్రభు, హే మహాత్మా, నేను ఇన్ని రచనలు చేసినా కానీ నాకు ఎక్కడో ఏదో మహిమాన్వితమైన రచన నేను రచించలేకపోయాను అన్న ఆవేదన నాలో ఎందుకో తీవ్రంగా నన్ను బాధపెడుతుంది గురు అని చెప్తాడు వ్యాస మహర్షి నారదమునితో. అది విన్న నారదునికి కళ్ళల్లో నీళ్లు చెమురుతాయి. తిరిగి ప్రేమతో గారాబంగా, హే వత్సల్, కరెక్టే మీరు చెప్పింది, దానికి కారణమేమిటో నేను చెప్తాను విను అంటాడు. హే వ్యాస, నువ్వు ధర్మ, అర్థ, కామ అన్ని రకాల పురాణాలు, గ్రంథాలు రచించావు. కానీ నువ్వు హరి యొక్క నామస్మరణము, హరికథలు మాత్రమే రాయడం మర్చిపోయావు అని చెప్పగానే వ్యాస మహర్షికి కళ్ళు నీళ్లతో నిండిపోతాయి. మనసు భావోద్వేగంతో పొంగి పొర్లిపోతుంది. ఇక వ్యాస మహర్షి ఎంతో ప్రేమపూర్వకంగా, భక్తిభావనతో ఆ హరినామస్మరణము చేస్తూ శ్రీమద్ భాగవతాన్ని రాయడం జరిగింది. అయితే మన గోస్వామి ఈ భగవద్గీతని ప్రచారం చేయడం కూడా మనకందరికీ తెలిసిందే. ఈ విధంగా వ్యాసుడు మహాభారతాన్ని రచించాడు. అయితే వ్యాస పౌర్ణిమ ఎందుకు అని అంటారు అంటే, వ్యాస మహర్షి యొక్క ఆవిర్భావం ఈ రోజే జరిగింది, పౌర్ణిమ రోజే జరిగింది కాబట్టి వ్యాస పౌర్ణిమగా పేరు పొందింది, గురు పౌర్ణిమగా పేరు పొందింది. ఈ విధంగా ఎవరైతే తన గురువులను తలుచుకొని గురు పూజను చేసుకుంటారో వాళ్ళందరికీ మంచి జరుగుతుంది అనేది మన పురాణ గ్రంథాల నుండి చెప్పడం జరుగుతుంది. ఇదండి ఇవాళ వీడియో. ఇంకా ఇలాంటి ఎన్నెన్నో మంచి మంచి పురాణ గ్రంథాలు, పురాణ కథలు వినాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కమెంట్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్స్ ద్వారా మా వీడియోస్ మీ వరకు చేరుకుంటాయి. శ్రీమాత్రే నమః. లోకా సమస్త సుఖినో భవంతు. జై శ్రీరామ్.